నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మూడో ప్రపంచ యుద్ధం ఉండదా? ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోందా? ప్రపంచ యుద్ధాలు ఇక జరగవా? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరగదా? యుద్ధాలను ఆపిస్తానని ట్రంప్ చెప్తే జరగకుండా పోతాయా? ట్రంప్ మాటలతో భవిష్యత్ యుద్ధాలు జరగవన్న ధీమా నిజమేనా? ఇలా ఎన్నో విషయాలు చర్చించుకుంటున్నప్పటికీ వచ్చే రోజుల్లో యుద్ధాలు జరగవు అన్న క్లారిటీ మాత్రం మిస్ అవుతోంది. ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందం ఆ ప్రాంతంలో శాంతికి చిహ్నంగా మాత్రమే చూడాలని, మిగతా ప్రాంతాలకు విస్తరింపజేయరాదని విమర్శకులు చెబుతున్నారు. గత 2 ఏళ్లుగా రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. యూరోప్లో రాకెట్ దాడులు, ఆర్థిక కల్లోలం, యుక్రెయిన్ భూభాగంలో ధ్వంసం కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఒక ప్రాంతంలో శాంతి ఒప్పందం కుదిరినా మరొక ప్రాంతంలో యుద్ధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మళ్లీ వార్ ఫేజ్లో ఉంది. పశ్చిమాసియా, ఆసియా, ఇండో పసిఫిక్ అన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శాంతి ఒప్పందాలు కుదిరితే తాత్కాలిక నిశ్శబ్దం మాత్రమే సాధ్యం. దీన్ని భవిష్యత్తులో యుద్ధాలు రాకుండా ఉంటాయని చెప్పడానికి కుదరదు అన్న భావన ఉంది. ఇజ్రాయెల్, అమెరికా వ్యూహ నిపుణులు దీన్ని రాజకీయ వ్యూహంగా వాడుతున్నారు. శాంతి ఒప్పందం ద్వారా నియంత్రణ, ప్రభావం, ప్రాంతీయ ఆధిపత్యం సాధించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. శాంతి ఒప్పందాలతో నిజంగా యుద్ధం ఆగితే అది తాత్కాలిక వ్యూహమా లేక పర్మనెంట్ సొల్యూషనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచంలో ఇంకా ఎన్నో కల్లోలాలు ఉన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందాలు, మరోవైపు సైనిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ట్రంప్ మాటల్లో మాత్రం ప్రత్యేక ఆకర్షణ ఉంది. మూడవ ప్రపంచ యుద్ధం ఉండదన్న మాటలు చాలా మందిలో ఆనందం, సంతోషం కలిగిస్తున్నాయి. ట్రంప్ మాటలు పక్కన పెడితే భవిష్యత్తులో యుద్ధాలు జరగకపోవచ్చన్న నమ్మకం, ధీమా కావాలని నిపుణులు చెప్తున్నారు. మూడవ ప్రపంచ యుద్ధం ఉండదంటున్న ట్రంప్ మాటలను కొందరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందాన్ని లెక్కలోకి తీసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అంచనా వేయడం కష్టం అంటున్నారు. 7-8 యుద్ధాలు ఆపానంటున్న ట్రంప్ ఇప్పుడే మొదలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఆపేస్తానంటున్నాడు. అయితే యుద్ధాలు ఆపినంత మాత్రాన ఫ్యూచర్లో యుద్ధాలు జరగవని నమ్మకం ఉందా? శాంతి ఒప్పందం దేనికి సంకేతం? రైట్, ఇక ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందం నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 2 దేశాల మధ్య కూడా మున్ముందు భవిష్యత్తులో యుద్ధానికి దారి తీయవు అనేటువంటి నమ్మకం ఉందా? దీనిపైనే ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. మనతో జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం గిరిధర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే మీకు, ప్రేక్షకుల నమస్కారాలమ్మా. సో గిరిధర్ గారు, ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందము మిడిల్ ఈస్ట్లో లాంగ్ టర్మ్ శాంతికి దారి తీస్తుందంటారా, లేదంటే ఇది ఒక జస్ట్ టెంపరీగానే చూడాలంటారా? ఇది ఆన్సర్ చేసే ముందర ఒక చిన్న సజెషన్ అమ్మా. మనం కనీసం దాన్ని మిడిల్ ఈస్ట్ అనడం మానేద్దాం. ఎందుకంటే మనకు ఈస్ట్లో లేదు అది. అది యూరోపియన్ సెంట్రిక్ స్టేట్మెంట్. అది మనకు వెస్ట్ ఏషియా. మిడిల్ ఈస్ట్ నిజంగా ఆసియాలో ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ అంటే భారతదేశం. దాన్ని వదిలేసి వాళ్ళు దాన్ని మిడిల్ ఈస్ట్ అని వాళ్ళ పేరు పెట్టుకున్నారు. యూరోప్ దృష్టిలో అది పెద్ద మిడిల్ ఈస్ట్. అది మనం వెస్ట్ ఏషియా అని పిలుద్దాం. తర్వాత నువ్వు చెప్పిన ప్రశ్నకి సమాధానం అమ్మ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి మత ఛాందసం వల్ల ఏ ఒప్పందాలు జరిగినా కానీ టెంపరీగానే ఉంటుంది. గతంలో యసార్ అరాఫత్ పిఎల్ఓ నడిపించాడు. పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ నడిపించి ఒక పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు, ఇంతఫాదా అని చెప్పేసి, ఫస్ట్ ఇంతఫాదా అని, సెకండ్ ఇంతఫాదా అని, ఇటువంటి చాలా జరిగింది. ట్రాన్స్ జార్డన్ యుద్ధాలు జరిగింది. అప్పుడు మాకు ఇతను జియావుల్ హక్, పాకిస్తానీ ప్రెసిడెంట్ జియావుల్ హక్ ఆర్మీ, అప్పుడు ఆర్మీ చీఫ్ గా ఉన్నాడు. అతని సహాయంతో ఇక్కడ చాలా కాల్పులు జరిగి కొన్ని వేలాది మంది పాలస్తీన్లు ముచ్చకొత్త పోస్తారు.
ఎందుకంటే వాళ్ళు జార్డన్ రాజునే తీసేసి వాళ్ళు అధీనంలో తీసుకోవాలని ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి ఆ, ఈ వెస్ట్ ఏషియాలో శాంతి అంత తొందరగా నెలకొంటుంది అనడం చాలా కష్టం. రావడం అనే నిరాశ మనకు అక్కర్లేదు, కానీ దానిలో చాలా శక్తుల ప్రభావం ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ, ఏ మనకు శాంతి ఒప్పందాలు జరిగినా టెంపరీ అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అంత పెద్ద క్యాంప్ డేవిడ్ అకార్డ్ జరిగి ఆ, ఇద్దరికి నోబెల్ ప్రైజ్ ఇచ్చి యాసర్ అరాఫాత్ కి తర్వాత మనకు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కి ఇద్దరికి అవార్డు ఇచ్చిన తర్వాత కూడా మరి ఏమైనా అల్లర్లు ఆగలేదు కదా. ఇప్పుడు ఇంత విధ్వంసాలు జరిగింది కదా. గతసారి ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా అబ్రాహమిక్ అకార్డ్స్ చేసి మనకు యుఏఈ లాంటి దేశాలు వాళ్ళకి దౌత్య సంబంధాలు ఉండేవి కాదు. ఇజ్రాయెల్ ఇన్ఫాక్ట్ వాళ్ళ మొసాద్ ఏజెంట్స్ ని వేరే పాస్పోర్ట్లు ఇచ్చి వాళ్ళు దుబాయ్ లో పెట్టి ఈ హమాస్ ఆపరేటివ్స్ ని వాళ్ళ హోటల్లోనే చంపేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత యుఏకి తెలిసింది వీళ్ళు మొసాద్ ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ నుంచి వచ్చేసారు. అందుకని వాళ్ళిద్దరి మధ్యలో భయంకరమైనటువంటి శత్రుత్వము, ఒక విధమైనటువంటి హేట్రెడ్ ఉంది. ఇప్పుడు ఆ రెండు కలిసిపోయా లేదా? వాళ్ళు రెండు కలిసిపోయి బాగా నార్మల్ గానే ఉన్నారు కదా. కాబట్టి ఈ అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా అమెరికా మ్యానిపులేట్ చేస్తుంది. అమెరికా మ్యానిపులేషన్ లో ఇజ్రాయెల్ కూడా దాని వల్ల చాలా నష్టం. ఎందుకంటే హమాస్ అన్నది ఒక శక్తి నాశనం అయిపోతే, ఇరాన్ అన్నటువంటి ఒక భయం వాళ్ళకి లేకపోతే మొత్తం శాంతి అక్కడ నెలకొందంటే కనుక అమెరికాలో ఉన్నటువంటి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళు ఎవరు కష్టపడుతుంటారు? వాళ్ళ స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ ఏమవుతుంది వాళ్ళకి? ప్రపంచంలో ఎక్కడో యుద్ధాలు ఘర్షణలు జరిగితేనే కదా వాళ్ళు అక్కడ అమ్ముకోవడానికి కొనడానికి ఎవరు ఉంటారు? ఎక్కడ దేశం అంతా ప్రపంచం అంతా శాంతి ఉందంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఆ యాంగిల్ అర్థం చేస్తుంది. డీప్ స్టేట్ అని చాలా మంది మాట్లాడారు. డీప్ స్టేట్ అన్నది 4 స్తంభాల ఆధారంగా నడుస్తుంది అమెరికా. ఒకటి నేను ఇందాక చెప్పినట్టు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, రెండవది వాళ్ళ ఫార్మస్యూటికల్ వర్టికల్, మూడవది వాళ్ళ ఆయిల్ సెక్టర్, నాలుగవది వాళ్ళ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్. ఈ నలుగురు ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో దానికి కారకులు వాళ్ళే. ఈ నలుగురు వెనకాల ఉన్నటువంటి శక్తులు, ఈ నాలుగు వర్టికల్స్ నడిపిస్తున్నటువంటి వ్యక్తులే డీప్ స్టేట్. వాళ్ళు నిర్ణయిస్తారు ప్రపంచంలో ఎక్కడ ఏం జరగాలి. కాబట్టి వాళ్ళకి యుద్ధాలు కావాలి. యుద్ధాలు లేకపోతే కనుక వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడో ఘర్షణ ఉండేలాగానే చేస్తారు. టెంపరీగా శాంతి నెలకొన్నది అని మనం అనుకున్నంత మాత్రాన శాంతికి 100% వస్తుందని మనం ఏం చెప్పలేం. ఖమెనీ ప్రభుత్వాన్ని, ఖమెనీ రెజీమ్ ని ఎట్టి పరిస్థితుల్లో మీరు టార్గెట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి జో బైడెన్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా ఇజ్రాయెల్ వారించారు. బెంజమిన్ నెతన్యాహు ఖమెనీని తీసేసి ఇజ్రాయెల్ కి మైత్రి ఉన్నటువంటి, మిత్రుడుగా ఉన్నటువంటి ఒక రెజీమ్ అక్కడ ఇరాన్ లో పెట్టాలని చాలా ప్రయత్నం చేస్తారు. కానీ అమెరికా దానికి ససేమి రాను. ఇప్పుడు కూడా ఏంటి, హమాస్ ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి బెంజమిన్ నెతన్యాహు యొక్క కలలు ఫలించలేదు. ఎందుకు? హమాస్ ఇప్పుడు ఉండవు. ఇజ్రాయెల్ కొంతవరకు అక్కడి నుంచి గాజా నుంచి విడ్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి. హమాస్ వాళ్ళు బతకడానికి కోసం, వాళ్ళు సర్వనాశనం అవ్వకుండా ఉండడం కోసం ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత హమాస్ ఉంటుంది. హమాస్ డిస్మాంటిల్ చేసేటువంటి ప్లాన్, ఇజ్రాయెల్ ప్లాన్ పక్కన పెట్టాల్సి వచ్చింది. మిగిలిన 20 మందిని తెచ్చారు. మిగతా 20 మంది ఎలా 28 మంది చనిపోయారు. 20 మందిని వాళ్ళు రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా అందరూ ఉన్నారు. ఇప్పుడు బాగానే ఉంది. కానీ దాని ప్రతిఫలంగా ఇజ్రాయెల్ కనీసం అంటే 2000 పైబడి చాలా కరడు కట్టినటువంటి టెర్రరిస్టులు వాళ్ళు రిలీజ్ చేయరు. ఈ ఒప్పందం ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఒప్పందం ప్రకారం వాళ్ళు అక్కడికి వెళ్ళడంగానే వాళ్ళు మళ్ళీ టెర్రరిజం మొదలు పెట్టారు. గతంలో ఉన్నటువంటి సిన్వర్ ని వీళ్ళు ఇజ్రాయెల్ చంపారు గాజాలో. ఆ సిన్వర్ వీళ్ళ జైల్లో ఉండేవాడు. జైలు నుంచి బయటకు విడుదలై వచ్చిన తర్వాత ఇటువంటి స్వాప్ లోనే కొన్ని ఇజ్రాయలీ ప్రెసిడెంట్స్ వెనక్కి తీసుకుంటూ అతన్ని మళ్ళీ వెనక్కి పంపించగానే అతను ఎటువంటి విధ్వంసం సృష్టించాడో మనం చూసాం. ఈ మొత్తం అక్టోబర్ 7కు కార్పొరేట్ సిన్ అక్టోబర్ 7 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విధ్వంసము, అక్కడ జరిగినటువంటి మరణకాండ మొత్తం సూత్రధారి అతనే. మరి ఈ జైల్లో ఉంటే అక్కడికి వెళ్ళాడు కదా. చాలా మంది హమాస్ టెర్రరిస్టులని, పాలస్తీనియన్ యాక్టివిస్టులని, వాళ్లకు వైద్య చికిత్స అంతా కూడా ఇజ్రాయెల్ జరుగుతుంది. ఇజ్రాయలీ డాక్టర్లే వాళ్ళని చూసుకుంటారు. అయినా పైశాచికత్వం వాళ్ళలో పోయి. కాబట్టి ఇప్పుడు 2000 మంది పైబడి అక్కడికి వెళ్ళారంటే ఏమవుతుంది? మళ్ళీ ఇంకొక అటాక్ ఎప్పుడు జరుగుతుంది మనం చెప్పలేము. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇమ్మీడియట్ గా చేయకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో హమాస్ ఉన్నది. హమాస్ బాగా గణనీయంగా దెబ్బతింది. వాళ్ళ శక్తి దెబ్బతినింది. వాళ్ళ లీడర్షిప్ అందరినీ చంపేశారు. వాళ్ళకి కేడర్ చాలా డిస్పర్స్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేటువంటి ఇరాన్ కూడా ఈరోజు కష్టంలో ఉంది. కాబట్టి వాళ్ళు కొంత ఊపిరి తీసుకునేటువంటి ప్రయత్నం కోసమే ఇటువంటి ఒప్పందాలు చేస్తున్నారు.
ఊపిరి తీసుకొని రేపు కొంత శక్తి పుంజుకున్న తర్వాత ఎలా ప్రవర్తిస్తారో ఎవరు చెప్పలేదు. కాబట్టి శాంతి పర్మనెంట్ గా ఉంటుంది అనడం చాలా చాలా తప్పు. భారతదేశానికి మనకు పాకిస్తాన్ కూడా మధ్యలో రమారమి మనం చూస్తే కనుక ఒక 6-7 ఏళ్ళు రమారమి మనకు సరిహద్దులో కాల్పులు ఆపేశాం. అప్పుడు వాళ్ళ ఖమర్ జావేద్ బాజ్వా ఉన్నప్పుడు చేసుకున్న ఒప్పందం 6-7 ఏళ్ళు మనకు శాంతిగానే ఉంది. బార్డర్ ఏరియాస్ అంతా కూడా పహల్గాం ఘటన జరగనంత వరకు కూడా బానే ఉన్నాం. సడన్ గా తర్వాత ఫేర్ అయిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటో చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతాలంతా కూడా మత ఛాందసం, మత మౌఢ్యము ఉన్నంత వరకు వాళ్ళ పుస్తకాలలో యహూది అన్నటువంటి వ్యక్తిని చంపితేనే నీకు స్వర్గం వస్తుంది అని వాళ్ళ పుస్తకాలు దాన్ని తిరగరాసేంత వరకు, యహూదిని చంపకపోతే కనుక నాకు నేను మతపరంగా నేను అన్యాయం చేస్తున్నాను అన్నటువంటి భావజాలం వాళ్ళలో పోనంత వరకు ఇవి తప్పవమ్మా. ఈ గొడవలు తప్పవు, అక్కడ జరుగుతూనే ఉంటాయి గొడవలు. కానీ కొంత మధ్యలో కొంత గ్యాప్ వచ్చి కొంత ఊపిరి తీసుకునేటువంటి సమయం ఉండవచ్చు. ఈ విషయం ప్రాక్టికల్ గా మనం అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ అచీవ్ చేసిన చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. మిగిలిపోయినటువంటి 48 మందిని దాంట్లో 20 మంది బతుకున్నారు, 28 మంది శవాలు వెనక్కి తీసుకొస్తున్నాడు. కాబట్టి తప్పు ఈ యొక్క అక్కడ కనీసం కొంతకాలం ఒక శాంతి నెలకొనేటువంటి ఆశ ఉంది. కాబట్టి అతనికి నోబెల్ ప్రైజ్ అర్హుడే అతను, దాన్ని మనం ఒప్పుకోవాలి. అఫ్ కోర్స్ మూడవ ప్రపంచ యుద్ధం జరగదు అని చెప్పడం వెనక ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పటికే 7-8 యుద్ధాలు ఆపాను నేను, భవిష్యత్తులో కూడా నేను ఆపుతాను అని చెప్పడాన్ని మనం అవి ఏ మేరకు క్రెడిబుల్ అంటారు? ఆయన నోటికి అడ్డం ఉండదు, ఏదైనా మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. ఎవరేమనుకుంటారు అని పట్టించుకోడు ఆయన. దానికి ఒక ఫిల్టరేషన్ ఉండదు. కాబట్టి అది చెప్తున్నాడు. ఒక చిన్న ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో జరిగిన యుద్ధం వల్ల మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? ఈ రోజు మరి అలా అయితే కనుక 3 ఏళ్లు పైబడి రష్యా యుక్రెయిన్ మధ్యలో యుద్ధం జరుగుతోంది. అసలు రష్యా యుక్రెయిన్ మధ్యలో యుద్ధం కానే కాదు, రష్యా నేటో మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం. అంటే నేటో ఇంక్లూడింగ్ అమెరికా, వీళ్ళు రష్యాతో యుద్ధం చేస్తున్నారు. యుక్రెయిన్ పావుగా వాడుకుంటున్నారు, యుక్రెయిన్ అస్త్రాలన్నీ వీళ్ళే ఇస్తున్నారు, శాటిలైట్ ఇమేజరీ వీళ్ళే ఇస్తున్నారు, ఇంటెలిజెన్స్ వీళ్ళే ఇస్తున్నారు, టార్గెట్స్ ఎలా కొట్టాలో వీళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఈ నేటోకి రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధం అంతకంటే పెద్ద మూడో ప్రపంచ యుద్ధానికి థ్రెట్టింగ్ ఎక్కడి నుంచే ఉందా? న్యూక్లియర్ పవర్డ్ దేశాలు కొట్టుకుంటున్నాయి ఒక ప్రాక్సీని పెట్టి. కాబట్టి నిజంగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ ఆపదలుచుకుంటే కానీ ముందు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగాలి. అది ఆగట్లేదు కదా. కాబట్టి మూడో ప్రపంచం ఎప్పుడైనా రావచ్చు. అలాగే చైనా దుందుడుకు చర్యలు. చైనా ఏం చేస్తుంది? వీళ్ళు ఎలాగైతే యుక్రెయిన్ ప్రాక్సీగా పెట్టుకుని యుద్ధం చేస్తున్నారో చైనా కూడా నార్త్ కొరియాని, పాకిస్తాన్ని ప్రాక్సీగా పెట్టుకుని యుద్ధం చేస్తుంది. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనీస్ నేరేటివ్ ఏంటి? మా F-17లు, మా PL-15 ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, యూరోపియన్ మిజైల్స్ అమెరికన్ కంటే వాళ్ళకంటే భారతదేశంలో రష్యాలో నుంచి తెచ్చుకున్నటువంటి వెపన్స్ కంటే చాలా గొప్పవి అని మనం నేరేటివ్ ఇచ్చాడు ముందుకి. సో యుద్ధాలు ఈ యాంగిల్ లో జరుగుతుంది. మరి అక్కడ న్యూక్లియర్ థ్రెట్ లేదా? చైనా పెంచుకుంటుంది న్యూక్లియర్ ఆర్సెనల్, మరి అమెరికా దగ్గర ఉన్నాయి, రేపు నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి. వాడైనా ఫైర్ చేస్తే నాకు తెలియదు చైనా చేసి దొరుకుకోవచ్చు కదా. కానీ చేసేది చైనానే చేస్తుంది. చైనా చెప్పండి వాడేం చేయలేడు నార్త్ కొరియా. కాబట్టి ఈ ప్రాక్సీ యుద్ధాలు అనేది జరుగుతున్నప్పుడు ఎక్కడైనా మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు. కానీ అప్పుడు ఉన్నటువంటి మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినట్లు ట్యాంకులు, తోపులు తీసుకొని, సైనికులు కత్తులు తీసుకొని వెళ్ళడం అటువంటి జరగకపోవచ్చు. ఈ రోజు మూడవ ప్రపంచ యుద్ధం జరగట్లేదు అని మనం ఎలా అంటున్నాం? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సోకాల్డ్ గ్లోబలైజేషన్ అనేది కంప్లీట్ గా విరిగిపోతుంది కదా. వ్యక్తిగతంగా ఏ దేశం ఆ దేశం వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు కదా. అదే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు, టారిఫ్లు వేయడము. మరి WTO ఎందుకు ఉంది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎందుకు ఉంది? దాన్ని ఎవరు గౌరవిస్తున్నాడు? యునైటెడ్ నేషన్స్ ఏమైనా ఒక యుద్ధాన్ని ఆపగలుగుతుందా? అమెరికా యునైటెడ్ నేషన్స్ పర్మిషన్ తీసుకొని యుద్ధాలు చేస్తుందా? ఇరాన్ మీద ఏ అధికారంతో బాంబులు వేసి వచ్చారు వాళ్ళు? ఒసామా బిన్ లాదెన్ని పాకిస్తాన్ నుంచి ఏ అధికారంతో వాళ్ళు పికప్ చేశారు? అదొక స్వతంత్ర దేశం పాకిస్తాన్. వాళ్ళకు అక్కడ ఉన్నాడు అని తెలిస్తే కనుక పాకిస్తాన్కి చెప్పి పాకిస్తాన్ అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి ప్రాసిక్యూట్ చేయవచ్చు, లేదా వాళ్ళకి ఎక్స్ట్రాడిషన్ పెట్టి తీసుకోవచ్చు. పాకిస్తాన్ బేఖాతరు చేసి వీడు కొట్టొచ్చారే, అది అంటే వాడు ఒక టెర్రరిస్ట్, అది వేరే విషయం. అతను చంపాలి, అతను బతికి ఉండడం చాలా ఇబ్బందికరమైన విషయం, అది ఒప్పుకుంటాను. కానీ మనకు ఒక రూల్స్ బేస్డ్ ప్రపంచంలో పాకిస్తాన్ అన్న దేశపు సార్వభౌమత్వాన్ని బేఖాతరు చేసి యునైటెడ్ నేషన్స్ అప్రూవల్ లేకుండా కూడా అమెరికా వెళ్ళి కొట్టొచ్చిందంటే ఈ ప్రపంచం ఇటువంటి టెన్షన్ లో ఎంతకాలంగా ఉన్నామో చూస్తున్నాం. మనకు డైరెక్ట్ గా బాహ్యంగా మనకు యుద్ధం జరగకపోయినా మనకు ఇటువంటి చాలా అంశాలు యుద్ధం జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు వ్యాక్సిన్, కోవిడ్ లాంటివి వచ్చాయి. ఇటువంటి ఇంకా ఎన్ని వస్తాయో మనకు తెలియట్లేదు. అక్కడ ఫార్మస్యూటికల్ కంపెనీలన్నీ కూడా ఇటువంటి బయోలాజికల్
కొత్త కొత్త రోగాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎటువంటివి డంప్ చేస్తారో మనకు తెలియదు. డంప్ చేయగానే కనీసం అంటే సంవత్సరం 2 సంవత్సరాలు ప్రపంచానికి దాని నుంచి తట్టుకునేటువంటి శక్తి రావడానికి సంవత్సరం టైం పట్టొచ్చు. మనకు కోవిడ్ వచ్చినప్పుడు మన దగ్గర మాస్కులు లేవు, మన దేశంలో పీపీ కిట్లు లేవు, మన దగ్గర టెస్ట్ చేయడానికి కిట్స్ లేవు. చైనా దగ్గర నుంచి కొనుక్కోవచ్చింది. మొత్తం వ్యాపారాన్ని మూసుకొని కూర్చున్నాం మనం ఒక 3-4 నెలలు. తర్వాత స్టోరీ కట్ చేసి సంవత్సరంలో ప్రపంచానికి సప్లై చేయగలిగినంత మనం పట్టుకోగలిగాం. కాబట్టి ఇటువంటి అస్త్రాలు ప్రపంచం మీద ప్రయోగం చేస్తూనే ఉంటారు ఈ శక్తులు. ఇందాక చెప్పినట్టు 4 pillars లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. యుద్ధాలు ఆగిపోతే కనుక నష్టపోయేటువంటి శక్తులు ఎక్కడో ఒక దగ్గర యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయ్యే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు అసలు ప్రపంచమే మల్టీ వార్ ఫేజ్ లో ఉంది అనేటువంటి మాట ఎంతవరకు వాస్తవం అంటారు? ఓవైపు ఇజ్రాయెల్ హమాస్, పాక్ ఆఫ్ఘనిస్తాన్, రష్యా యుక్రెయిన్ ఇవన్నీ చూస్తూ ఉంటాయి. ఇందాక చెప్పాను కదమ్మా, ప్రపంచంలో అస్థిరత ఉండి తీరాలి. అస్థిరత లేకపోతే కనుక ఈ యొక్క శక్తులు ఏవైతే ఈ ప్రపంచాన్ని శాసించాలి అనుకుంటున్నారో వాళ్ళ అజెండాకి సూట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. అందుకనే నేను మేనేజ్ చేస్తూనే ఉంటాను. కంటిన్యూస్ గా ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫార్మస్యూటికల్ గా మనకు ఇటువంటి కొత్త డిజీజ్ తీసుకొచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు మనం పిల్లల్ని చూస్తున్నాం. మనం ఎక్కడో మాలి, బుర్కినా ఫాసో ఏదో చిన్న రోగం వస్తుంది, 1000 మందో 2000 మందో చచ్చిపోతారు. అది ఆ రోగాన్ని ఇచ్చింది కూడా వీళ్ళే అక్కడ వదిలిపెడతారు. నల్లవాళ్ళు కాబట్టి వాళ్ళ కోతుల కింద వీళ్ళు భావిస్తారు వాళ్ళని. వాళ్ళు చచ్చిపోతే వీళ్ళకి ఏం నష్టం లేదు. అటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అక్కడ చచ్చిపోయిన తర్వాత WHO ఏమంటుంది, ప్రపంచవ్యాప్తంగా అందరికీ వ్యాక్సిన్ చేయాలి అని. ఇప్పుడు నువ్వు వెళ్ళి అపోలో కానీ లేదా మనకు ఉన్నటువంటి మేజర్ హాస్పిటల్స్ మన వెబ్సైట్స్ వెళ్ళి చూడమ్మా. మనకి ఈ రోజు పిల్లలు పుడితే కనుక వాళ్లకు సంవత్సరం లోపల 35 వ్యాక్సిన్స్ వేయాలి. వాటిలో సగానికి పైన రోగాలు మన దేశంలో లేవు, అయినా మనం వ్యాక్సిన్ వేసేస్తాం. ఎందుకు? ఎవరికి పాలసీ మన చేతిలో లేదు. అలా ప్రతి రంగంలో వాడు యుద్ధం చేస్తున్నాం. మన ఫార్మస్యూటికల్ రంగంలో కావచ్చు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో కావచ్చు, మనకు ఈరోజు వెనెజుయేలా మీద, రష్యా మీద, మన ఇరాన్ మీద వాళ్ళ దగ్గర మీద చమురు కొనుక్కోవడానికి వీలు లేదు అని శాంక్షన్స్ ఎవరు విధించారు? ఎందుకు విధించారు? ఎందుకంటే వాళ్ళ అధీనంలో లేని దేశాలను ఏదో విధంగా వాళ్ళని అక్కడికి సప్లై ఆపాలి అన్నటువంటి ఒక ఈ ఆయిల్ ఇండస్ట్రీ యొక్క లాబీ అది నడుస్తుంది. కాబట్టి ఈ యుద్ధం జరుగుతూనే ఉండదు. ఎన్నో విధాలుగా జరుగుతుంది. ఎలా జరుగుతుందో మనం చెప్పలేం. మన దేశంలో ఖలిస్తానీ మూవ్మెంట్ ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? 5 శక్తులు ఉన్నాయి. బ్రిటన్ నుంచి వెళ్ళిపోయినటువంటి, బ్రిటన్ ప్రేరణతోటి ఆ దేశం నుంచి వెళ్ళినటువంటి 5 దేశాలు, యూకే, కెనడా, USA, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, 5 ఐస్ అంటారు. ఇక్కడే మనకి ఖలిస్తానీ చెత్త కనిపిస్తుంది, ఎక్కడ కనిపించదు. అంటే వాళ్ళ ప్రోగ్రామ్ ప్రకారం భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ సమర్థిస్తారు, ఖలిస్తానీ సపోర్ట్ చేస్తారు, మణిపూర్ లో ఉన్నటువంటి కుకీ క్రిస్టియన్ ఎక్స్ట్రీమిస్ట్ సపోర్ట్ చేస్తారు. మనల్ని కంట్రోల్ చేయాలి. ఈ రోజు 4వ పెద్ద ఎకానమీ, రేపు 2వ ఎకానమీయో 3వ ఎకానమీయో మనం ఎదిగితే కనుక వాళ్ళ అధీనంలో లేకుండా, వాళ్ళ చెప్పు చేతుల్లో లేకపోతే కానీ వాళ్ళు తట్టుకోలేదు. కాబట్టి యుద్ధం జరుగుతూనే ఉంది. కంటిన్యూస్ గా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి యుద్ధాలు. ఎక్కడో ఒక అస్థిరత తీసుకొని వచ్చి తీరతారు. ఎన్నో విధాలుగా నేను చెప్పినట్టు 4-5 విధాలుగా వాళ్ళు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. కొత్త వాళ్ళకు కోతికి కొబ్బరి చూపించినట్టు మనకు కొత్త అస్త్రాలు వాళ్ళకి ఏం వచ్చాయంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీని వాడుకోబోతుంది. ఆల్రెడీ మనం గతంలో కొన్ని 3-4 నెలల క్రితం చూసాము. చిన్న గ్లిచ్ వచ్చిందని చెప్పి మొత్తం ఎయిర్ క్రాఫ్ట్స్ అని కూడా గ్రౌండ్ అయిపోయింది. చాలా దేశాల్లో మనకు ఏదో ఆ మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ లో చిన్న గొడవ వచ్చిందని చెప్పి ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అవ్వకుండా అయిపోయింది. అది ఒక ఎక్స్పెరిమెంట్, ఒక చిన్న టెస్టింగ్ మాత్రమే. రేపటి రోజు మొత్తం పవర్ గ్రిడ్స్ కొలాప్స్ చేయొచ్చు, ఆకాశంలో ఎగురుతున్నట్టు ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్ అయిపోవచ్చు. ఇలా మన మెడికల్ రికార్డ్స్ అన్ని ఎరేజ్ చేయొచ్చు, మన ట్యాక్స్ రికార్డ్స్ ఎరేజ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి టెక్నాలజీని వాడుకొని సమాజాన్ని కంట్రోల్ చేసి వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అస్థిర వాతావరణంలో వాళ్ళు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈ రోజు బంగారు ధర ఎందుకంత పెరుగుతుందమ్మా? ఎందుకంటే ఈ నార్మల్ గా ఉన్నటువంటి అమెరికా, తర్వాత మన డాలర్, వీటి మీద గౌరవం క్షీణిస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయం తీసుకోవడం సేఫ్ హెవెన్ కోసం బంగారం మీద పెడుతుంది. సంవత్సరంలో 50,000 పెరిగింది మాకు. ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఈరోజు 1,28,000 రూపాయలు తులం బంగారం ఉంది. ఎవరన్నా సామాన్యుడి చేతిలో ఉంది అది. గత నవంబర్, డిసెంబర్ 70,000 ఉండేది. ఇప్పుడు ఎంత పెరిగిపోయింది? ఎందుకు అంటే కనుక గతంలో ఉన్నటువంటి ఏవైతే అమెరికా, శక్తివంతమైనటువంటి అమెరికా, డాలరు, ఈ నమ్మకాలు పోతున్నాయి ప్రపంచం అందరికీ. కాబట్టి యుద్ధం జరుగుతూనే ఉంది. దీనివల్ల లాభపడేటువంటి వ్యక్తులు మిగతా పామరులందరినీ కూడా వాళ్ళ సిస్టమ్ నుంచి బయటపడేస్తారు. ఎవరు కూడాను ఆ సిస్టంలో ఉండలేరు. ఈ రోజు గతంలో మనకు 20-30 ఏళ్ల క్రితం చూస్తే కనుక చిన్న రోగం వచ్చినా కానీ పెద్ద ఖర్చు ఉండేది కాదు డాక్టర్ దగ్గరికి వెళ్తే.
ఈరోజు చిన్న రోగం వచ్చినా కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్తే కొన్ని లక్షల్లో బిల్లు వస్తుంది. దానికి ఇన్సూరెన్స్ లేకపోతే ఎవరు తక్కువలేడు. కాబట్టి నార్మల్ పామరుడు బతకడానికి వాడికి అర్హత లేదు అన్నటువంటి ఒక నేరేటివ్ WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటిది ఈ డీప్ స్టేట్ వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో రెండో ప్రపంచ యుద్ధం లాగా ఎయిర్క్రాఫ్ట్లు, ట్యాంకులు, సబ్మెరీన్లు, షిప్లు వెళ్ళి యుద్ధం చేస్తారని అనుకోవడం చాలా తప్పదు. కంటిన్యూస్ గా ప్రపంచంలో ఇటువంటి ఒత్తిళ్లు తీసుకొస్తుంటారు, ఇటువంటి దాడులు, అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనం మూడో ప్రపంచ యుద్ధంలో లేము అనుకోవడం చాలా తప్పు. సరే, డొనాల్డ్ ట్రంప్ ఆయనకు నోబెల్ ప్రైజ్ కోసము ఆయన అందరూ ఆయన్ని పొగుడుతుంటే కానీ చాలా సంతోషించిన వ్యక్తి. కాబట్టి చూసాం అక్కడ నవాజ్ షరీఫ్ ఎలా సాష్టాంగ దండ ప్రణామాలు చేసాడో మనం చూసాం షర్మల్ షేక్ లో. కాబట్టి అటువంటి మనకు కావాలి. కానీ అది నిజంగా అమెరికాకు లాభసాటి అంటే పెద్ద ప్రశ్న. సో అందుకని సార్, అలాగే ఇప్పుడు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇక్కడ ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో చైనా తైవాన్ మధ్య సమస్య గ్లోబల్ యుద్ధంగా మారేటువంటి అవకాశం ఉంటుందంటారా? అలాగే పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ బార్డర్ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏమైనా పూర్తిగా యుద్ధానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంటుందా? రెండు థియేటర్స్ చెప్పాము మనం. మొదటిది తైవాన్ గురించి మాట్లాడదాం. తైవాన్ ఎప్పుడో ఒకప్పుడు చైనా దాన్ని కబళించి తీరుతుంది, దానికి ఎటువంటి డౌట్ మనం పెట్టుకోకర్లేదు. కాకపోతే ఈ రోజు ప్రపంచమంతా కూడాను తైవాన్ అధీనంలో ఉంది. ఎందుకంటే చిప్ టెక్నాలజీస్, మనకు తైవాన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ప్రపంచంలో రమారమి 75-80% వాళ్ళే సప్లై చేస్తారు. హై ఎండ్ చిప్స్ అని వాళ్ళే సప్లై చేస్తున్నారు. అమెరికా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ చిప్పులు చైనా చేతిలో పడకూడదు. కాబట్టి చైనా చేతిలో పడనంత వరకు వాళ్ళు తైవాన్ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే తైవాన్ TSMCని వాళ్ళు తైవాన్ సెమీ కండక్టర్ కంపెనీ ఏదైతే ఉందో అమెరికాలో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. వాళ్ళ కెపాసిటీ 50% అమెరికాకి షిఫ్ట్ చేయమంటున్నారు. తైవాన్ మేము చేయమంటున్నాం. ఎందుకంటే 50% షిఫ్ట్ చేస్తే కనుక ఇంకా అమెరికా తైవాన్ గురించి పట్టించుకుంది. అమెరికా నుంచి ఐలాండ్ వాళ్ళ చేతిలో వస్తుంది కానీ టెక్నాలజీ వాళ్ళ చేతిలో ఉండదు. కాబట్టి ఆ ప్లాన్ జరుగుతుంది. కాబట్టి చైనా అంటే విండో చాలా తక్కువ ఉంది. రాబోయే రోజు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకి తైవాన్ వెనక్కి తీసుకోవడం వాళ్ళకి ఇంకా కష్టం అవుతూ పోతుంటుంది. కాబట్టి ఈ గొడవ ఎప్పుడప్పుడు జరుగుతుంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు అమెరికా ఎవరికి మిత్రుడు కాదు, ఎవరికి శత్రువు కాదు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు, ఎవరిని వాళ్ళు కాపాడరు. కాబట్టి ఇది అక్కడ జరుగుతున్నటువంటి తైవాన్ లో జరుగుతున్నట్టు గొడవ. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గురించి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గర సైన్యం ఎక్కడ ఉంది? వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళ దగ్గర నేవీ లేదు, సముద్రంతో టచ్ లేదు, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళ దగ్గర సైన్యంలో పోరాటం చేయగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర. కాబట్టి గ్రౌండ్ లెవెల్తో 40 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అదే వాళ్ళకు ఉన్నటువంటి విషయం. ఈరోజు పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ తోటి కాబూల్లో బొంబార్డ్మెంట్ చేస్తే దానికి ప్రతీకారంగా వీళ్ళు ఏం చేశారు? రమారమి వీళ్ళు 20-20 పోస్టులని కబ్జా చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ కబ్జా చేసుకొని ఒక 50-60 మందిని వీళ్ళు పాక్ సైనికులు చంపేస్తారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ కెపాసిటీ చాలా అద్భుతంగా. కానీ అది వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ఎంత, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఎంత, వాళ్ళలో యుద్ధ పటిమ ఉంది, ఆ క్షమత ఉంది వాళ్ళ దగ్గర. అంతేగాని టెక్నాలజీ పరంగా వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టం. పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్, దాన్ని మనం ఎప్పుడు విస్మరించాలి. కాబట్టి రేపటి రోజు వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెస్పాన్స్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. మహా అంటే సరిహద్దుల్లో వాళ్ళైనా అటాక్ చేయగలరు. డీప్ గా పాకిస్తాన్ లోపలికి వెళ్ళి వీళ్ళ శక్తిని దెబ్బకొట్టేటువంటి క్షమత వాళ్ళ దగ్గర లేదు. భారతదేశం దగ్గర ఉన్న క్షమతలో వాళ్ళు 1% కూడా లేదు. కాబట్టి ఇవి జరిగినా కానీ క్రాషెస్ అక్కడే లోకలైజ్ గానే ఉంటాయి కానీ అంత నిశ్చయం పడవు. అఫ్ కోర్స్ అక్కడ అస్థిరత వస్తే కనుక కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దాన్ని మనకు సౌదీ అరేబియా, ఖతార్, UAE ఇటువంటి దేశాలన్నీ కూడా ఇద్దరితో చర్చించి మీరు ఆపండి ఇక్కడ అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కాబట్టి అంత నుంచి పెద్దగా నేను అనుకోను. కాకపోతే పాకిస్తాన్ ఎన్నో విధాలుగా వాళ్ళు చాలా తీవ్రంగా వాళ్ళు దెబ్బలు తగిలే వాళ్ళకి కష్టపడుతున్నారు. వాళ్ళు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో TTP చంపుతోంది, బలూచిస్తాన్ లో బలుచీలు చంపుతున్నారు. వాళ్ళకు POJK లో మనకు అక్కడ అస్థిరత ఉంది. మనకు ఈ రోజు పంజాబ్ లోనే బరేలీ సెక్ట్ అయినటువంటి తెహ్రీకే లబ్బైక్ పాకిస్తాన్ పెద్ద క్లాషెస్, వాళ్ళ ఆర్మీ చంపితే ఫైరింగ్ లో 200 మంది చనిపోయారంటున్నారు. మరి అక్కడ పంజాబీ సమాజంలోనే చీలికలు వచ్చాయి. కాబట్టి ఇన్ని ఇష్యూస్ లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వేరే దేశాల మీద వాళ్ళు ఏమైనా చేసేటువంటి శక్తి క్షమత లేదు. కానీ ప్రతిసారి అమెరికా తోటి వాళ్ళకి మైత్రి పెరిగినప్పుడు అంతా ఏదో ఇటువంటి పిచ్చి పనులు చేసే ప్రయత్నం చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ లో చేశారు, అలాగే చంపదెబ్బ వాళ్ళు కొట్టారు.
కాబట్టి ఇటువంటి లోకలైజ్ గానే ఉంటాయి. మేజర్ ప్రపంచవ్యాప్తంగా ఇది స్ప్రెడ్ అవ్వదు అనేది నా రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.